రాష్ట్రంలో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వచ్చే 3 నెలల్లో పరిస్థితి ఎట్లుంటుందోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 తర్వాత బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సంసిద్ధమైనట్టు వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో అప్రమత్తమయ్యారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు. హైదరాబాద్ పరిధిలో వడదెబ్బ బాధితులకు ట్రీట్మెంట్ అందించేందుకు గాంధీ ఉస్మానియాలో ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేశారు. ఎండలపై ఇప్పటికే అధికారులతో రివ్యూ చేసినట్లుగా చెప్పారు. పోయినేడాదిలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండనుందన్నారు అధికారులు. ఎండాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉండొచ్చన్నారు డాక్టర్స్. మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ నుంచి రిలీఫ్ కోసం వాటర్తో పాటు మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికులు సాధ్యమైనంత వరకు నీడలో ఉండేలా చూసుకోవాలన్నారు డాక్టర్లు. హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క రోల్ ఏంటి, డూస్ ఏంటివి, డు నాట్స్ ఏంటివి అనేది ఒక ప్రణాళికతోటి పోవడం అనేది జరుగుతుంది. సో దాని కొరకు హీట్ రిలేటెడ్ ఇల్నెస్ పైన ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత మట్టుకు 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటి లోపలనే ఉండేటట్టు, కాస్త చల్లని ప్రదేశాలు ఉండేటట్టు, అండ్ మజ్జిగ లాంటివి ఎక్కువ నీరు తీసుకోవడము. ఎందుకంటే బాడీకి, మన బాడీలో ఉన్నటువంటి నిమ్మరసము, షుగరు ఇవి కలిపిన నీళ్ళు తాగడం, చక్కెర కలిపిన సాల్ట్ కలిపిన నీళ్లు తాగడం, లేదు అంటే మజ్జిగ లాంటివి కలిపినవి తాగడం, లేదు జావ లాంటివి తాగడం. ఎండలు పెరిగిపోవడంతో స్కూళ్లలో వాటర్ బిల్ మీద మరోసారి చర్చ జరుగుతోంది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా స్కూల్స్ లో వాటర్ బిల్ పాటించాలని అడ్వైస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ స్కూల్ టైంలో నీళ్లు తాగకపోవడంతోనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెబుతున్నారు. సో మనం పెద్దవాళ్ళలో చూసుకుంటే కనుక 65% బాడీలో వాటర్ ఉంటుంది. చిన్నపిల్లల్లో చూసుకుంటే 80% వాటర్ బాడీలో ఉంటుంది. సో అందుకోసమనే చెప్పి ఏం చెప్తారంటే, ఆ వాటర్ కనుక ఎండకు దెబ్బకు వాటరు బయటకు వెళ్ళిపోతూ ఉంటే బాడీ అంటే సాల్స్ ఇవన్నీ వెళ్ళిపోవడం ద్వారా హీట్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమంటారంటే నీరు ఎక్కువగా తాగిపిస్తూ ఉండాలా. ప్లస్ ఈ నీటితో పాటు లవణాలు ఎక్కువ పోతాయి కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కలిపిన నీళ్లు, ఒక ప్యాకెట్ దాదాపు 5 లీటర్ల నీళ్ళలో మనం కలపచ్చు. సో దాన్ని చూసుకొని దాన్ని కంటిన్యూస్ కలిపేసి మనకు వాడుతూ ఉంటే కనుక ఈజీగా మనం వాళ్ళని ప్రొటెక్షన్ అనేది చేసుకోవచ్చు. షేడీ ఏరియాస్ ఒకటి, ప్లస్ తరచుగా నీళ్లు తాగడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చెప్తా ఉన్నారు ఏంటంటే సర్టెన్ టైమ్స్ లోపల గంట కొట్టడము, ప్లస్ వాళ్ళకు గుర్తు చేయడము అనేది. చాలా మటుకు చూసుకుంటే కనుక అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ నీళ్ళు అనేది కంపల్సరీ బాడీలోకి పోవాలి అని చెప్తా ఉన్నారు. రోజు రోజుకు టెంపరేచర్స్ పెరుగుతుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్స్.